పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ ప్రభు పేరిట శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, దేవుడు ఏ దోషము లేనివాడు. అంటే ఆ దేవుడు నిర్దోషి అయిన దేవుడు, ఏ దోషము ఏ పాపము ఏ కపటము లేనివాడు మన దేవుడు. ఆ దేవాది దేవుడు సర్వమానవాళి కొరకు ఏం చేసిందంటే కల్వరి శిలువలో బలియాగమైండు. ఆ బలియాగం ఎందుకు అయిండు అనంటే మానవాళి యొక్క పాపమును కడిగి వేయడానికే ఆయన బలియాగం అయిపోయాడు. ఆయన రక్తాన్ని ప్రోక్షింపజేసిండు. అందుకే అయితే ప్రతి మానవుడు కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎలాగుండాలంటే ఏ దోషము లేని ఏ కలంకము లేని నిర్దోషమైన జీవితము జీవించాలి. ఎందుకు అనంటే దేవాది దేవుడు ఏ దోషము ఏ పాపము లేనివాడు గనుక, ఆయన పరమ పవిత్రుడు గనుక ఆ దేవునికి ఏ కలంకము లేని జీవితాన్ని మనం జీవించాలి. రేపు మనం బల్లను సమీపించే ముందు కలంకము లేని జీవితం కావాలి. ముడత మచ్చ డాగు కలంకం లేని ఆ జీవితాన్ని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుడు చెప్పే మాట మనం గమనించవచ్చు. ప్రియదేవా, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు తన సంఘాన్ని ఉద్దేశించి అనేక రీతిలుగా కొన్ని విషయాలను ప్రస్తావన చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి, 5వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనం చదువుదామా? చూడండి, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను అది ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగినది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తనను తాను దేవాతి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు అప్పగించుకున్నాడు ప్రియదేవా. అందుకే దేవుని పిల్లలను కూడా మనం కూడా దేవుని యొక్క వాక్యానికి పరిశుద్ధతకు మనం ఏం చేయాలంటే మనం అప్పగించుకోవాలి. ఎందుకనంటే మనం పరిశుద్ధతను ప్రతి దినము పెంపొందించాలి. ఎందుకనంటే మనము దేవుడు ఎలాంటి వారై ఉన్నప్పుడు మనం కూడా అలాంటి వారమై ఉండాలి. దేవుడు ఎట్టివాడో మనం కూడా అట్టివారుగానే చేసాడు. నేను ఒక పురుగులాగానో నక్కలాగానో ఏదో ఆ జంతువులాగా నేను తయారు చేయలే. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపములో చేసాడు. అందుకే ఆదామును దేవుడు ఏమనంటే అంతరంగమందును బాహ్యమందును ఆదామట దేవుని వంటి వాడు. అంటే ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఏం చేసిందంటే ఆయన ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసి ఆయన ఏం చేసిందంటే దేవుని మహిమను దేవుని స్వరూపాన్ని కోల్పోయాడు ఆదాము. అంటే ఈనాడు మనము నూతన నిబంధన సంఘమైన మనము ఏం కావాలంటే దినదినం ఏం కావాలంటే పరిశుద్ధతలో మనం పెంపొందించబడి ఏ కలంకము ఏ మచ్చ ఏ డాగు ఏ కలంకము కూడా లేని సంఘంగా మన జీవితం కొనసాగించబడాలి. ప్రజలారా హల్లెలూయా. ఎందుకు అనంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఈనాడు పరిశుద్ధతను అనేకులు కోల్పోతా ఉన్నారు. ఎలా కోల్పోతున్నారు అంటే మాటల ద్వారా కోల్పోతా ఉన్నారు, ప్రవర్తన ద్వారా కోల్పోతా ఉన్నారు,
గత వారంలో చెప్పినట్టుగా మనం కనుక చూస్తే సినిమా టాకీస్ చాలా వరకు బంద్ అయినాయి కావచ్చు, కానీ ఈనాడు సినిమా టాకీస్ నీ ఇంట్లోనే ఉంటా ఉన్నది. తర్వాత నువ్వు ఎక్కడ పడితే అక్కడ సినిమా టాకీస్ ఉన్నది. సినిమా టాకీస్లో ఒకటే సినిమా ఉండవచ్చు, కానీ ఈనాడు నీ దగ్గర ఉన్న సినిమా టాకీస్లో ఎన్ని సినిమాలు ఉన్నాయో, ఎన్ని రకాల నీ పతనానికి దారితీసే కార్యాలు ఉన్నాయో చెప్పలేము. హల్లెలూయా. అందుకే ప్రజల వల్ల ఈనాడు అనేకుల జీవితంలో ఏం చేస్తారంటే కోల్పోతా ఉన్నారు, పరిశుద్ధతను కోల్పోతా ఉన్నారు. మాటల ద్వారా, క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా, ప్రార్థన చేయకుండా, విశ్వాసంగా బ్రతకకుండా, దేవుని సన్నిధిలో దేవునితో నడవకుండా అనేక మంది జీవితాల్లో పరిశుద్ధతను కోల్పోతా ఉన్నారు. పరిశుద్ధతను కోల్పోతా ఉన్నాం. అయితే ఈ కడవరి దినాల్లో మనం ఏం కావాలంటే పరిశుద్ధతను సంపాదించుకోవాలి, పరిశుద్ధతను పెంపొందించుకోవాలి, పరిశుద్ధంగా మనం జీవించాలి, పరిశుద్ధంగా మనం మాట్లాడాలి. ఎందుకు అనంటే ఈనాడు అనేకుల జీవితాల్లో కూడా ఏమైపోతుందంటే పరిశుద్ధుల జీవితంలో అనేకమైన మరకలు కనబడతా ఉన్నాయి. అందుకే ఇక్కడ దేవుని యొక్క సంఘాన్ని గురించి మాట్లాడినప్పుడు చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధమైనది గాను అని అన్నాడు అక్కడ. తర్వాత ముడత కానీ కలంకం కానీ అట్టిది మరి ఏదైనా లేక ఏంటంట మహిమ కలిగినది గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవడానికి వాక్యముతో ఉదక స్థానం చేద్దాం దాన్ని పవిత్రపరచాలి. అంటే నువ్వు వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడాలి, ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడాలి. అయితే నీ మాటలను కూడా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కోల్పోకూడదు. మాటలు ఎలాంటి మాటలు మాట్లాడాలో ఎప్పుడు కూడా అపవిత్రమైన మాటలు కానీ, పాపం మాటలు కానీ ఏ పడితే నీ నోటితో రాకుండా నీ నోరును జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిచ్చినట్టుగా మనం చూడవచ్చు. ప్రజల ఇక్కడ బైబిల్ గ్రంథంలో భక్తుడు చెప్తా ఉంటాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదామమ్మా. పూర్వం వారి మధ్య చూడండి, ఏదైతేను విసర్జించకపోతే, ఎందుకంటే అదే నిన్ను పరిపాలన చేస్తాడు. శత్రువు కంటే ప్రమాదం ఏంటిదంటే బానిసత్వమే. అంటే మనము ఏదైతే దేవుడు వద్దన్నదో, దేవుడు చేయొద్దన్నది ఏది కూడా మాట్లాడద్దన్న కానీ కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే పాపం అంటే మాట్లాడితే పాపమే. అపవిత్రమైన మాటలు మాట్లాడితే అపవిత్రాత్మలే వస్తా ఉంటాయి. నువ్వు పాపం గురించి మాట్లాడితే నీకు పాపం ఆలోచనలే వస్తా ఉంటాయి. పాపపు దృశ్యాలు చూస్తే పాపపు దృశ్యాలే నీకు ప్రత్యక్షం అవుతా ఉంటాయి. అందుకే మనం ఏం కావాలంటే పరిశుద్ధతను కోల్పోకూడదు. అందుకే వాళ్ళు ఏం చేసిందంటే, సంఘము ఏం చేసిందంటే ప్రజల ద్వారా దేవుని యొక్క వాక్యము ద్వారా ఏం చేసిందంటే వాళ్ళు కడగబడినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వస్త్రములను ఏం చేశారంటే వాళ్ళు శ్రమల ద్వారా ఏం చేశారంటే వాళ్ళు గొర్రెపిల్ల రక్తం ద్వారా తమ వస్త్రములను ఏం చేశారంట తెలుపు చేసుకున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం.
రక్తాన్ని మనము ప్రతిదినం కూడా ఆశ్రయించాలి. ఎందుకు అనంటే నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవడానికి నీ ప్రాణాత్మ దేహాలను భౌతికంగా ఎప్పుడు ఎలాగైతే కలుపుకుంటావో నీ అంతరంగాన్ని కూడా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా యేసు రక్తాన్ని ఆస్వాదించి ఆ రక్తం ద్వారా నువ్వు కడగబడి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి. ఎవరు? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన దేవుని యొక్క రక్తాన్ని మనం ఆస్వాదించి ఏం కావాలంటే మనము పరిశుద్ధంగా జీవించి ఏం చేయాలంటే వాళ్ళు వస్త్రాలు అనగా స్వభావాన్ని తెల్లపరుచుకున్నారు. స్వభావం ఆయన రక్తం ద్వారా ఏం చేసిందంటే వారు దాన్ని ఏం చేసిందంటే వాళ్ళు పరిశుద్ధపరచుకున్నట్టుగా మనం దేవుని యొక్క లేఖన భాగం చూడవచ్చు. ఎందుకంటే ప్రతి ద్వారా ఈ కడవరి దినాల్లో అనేక మంది జీవితాల్లో కూడా ఏం చేసిందంటే పరిశుద్ధతను కోల్పోతా ఉన్నారు. నువ్వు పరిశుద్ధతను కాపాడుకో. ఎందుకనంటే పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు చూడడు. ఎందుకు అనంటే అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. అంటే నువ్వు దేవుని పరిశుద్ధిని చూడాలి అని అంటే మనం ఏం కావాలంటే మన అంతరంగ బాహ్య నేత్రాలు తెరవబడాలి. ఆత్మీయ నేత్రాలు మనము తెరవబడాలి. ఎందుకంటే ప్రజల వల్ల అనేకుల జీవితాల్లో బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి కానీ అంతరంగ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడట్లేదు. అందుకే మనం కనుక చూస్తే దేవుని యొక్క లేఖన భాగంలో వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా పరిశుద్ధపరచుకున్నట్టుగా బైబిల్లో చూడవచ్చు. తిమోతి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా అది దేవుని వాక్యము వాళ్ళను ప్రార్థన వలనను పవిత్రపరచబడుతున్నది. ఎందుకనంటే నువ్వు ఎంత వాక్యము చదువుతాంటావో నీ అంతరంగం పరిశుద్ధపరచబడతా అంటే, ఎంత ప్రార్థన చేస్తాంటావో అంత పరిశుద్ధంగా ఎదగగలుగుతాంటావు. ఎందుకనంటే ఇవి లేనప్పుడు మనం పరిశుద్ధంగా ఎదగలేము. నాడు చాలా మంది ఆచార సంబంధంగానే భక్తి చేస్తూ ఉన్నారు. పరిశుద్ధతను చాలా మంది కోల్పోతూ ఉన్నారు. అనేకమైన వాటికి చూడండి, కుక్క తినదు. ఏంటిది? అంబర్ కానీ, సిగరెట్ కానీ, గుడంబ కానీ, లిక్కర్ కానీ. సినిమా కుక్క కూడా చూడదు, సీరియల్ కూడా చూడదు. చూస్తుందా? చూడదు. అంటే మానవుడు ఎంతటికి దిగజారిపోయాడో మనం చూడవచ్చు. ఎందుకనంటే మనము మన ఆత్మీయ జీవితానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ద్వారా చూడండి, చేప సముద్రంలో కానీ చెరువుల్లో కానీ చేప దాంట్లో ఏముంటాంటది, కానీ ఎక్కడ పడితే అక్కడ జీవిస్తే అది బ్రతకలేదు. అయితే పరిశుద్ధులు మాత్రము దేవుని సమూహంలోనే వాళ్ళు బ్రతకగలుగుతా అంటారు ఆధ్యాత్మికంగా. ఎందుకు అనంటే వాళ్ళ ఆధ్యాత్మికతను, పరిశుద్ధతను కోల్పోకుండా అంటే పరిశుద్ధుల సహవాసమే ఉంటాంటది, ప్రార్థన పరుల సహవాసమే ఉంటాంటది. దేవుని బిళ్ళతోటే, సేవకులతోటే, వాక్యముతోటే, దేవునితోటే వారు సహవాసం కలిగి ఉంటారు. ఎవరితో వారు సహవాసము చేయరు. అందుకే చేప అక్కడ ఉంటేనే క్షేమంగా బ్రతుకుతుంది. అయితే కప్పను చూడవచ్చు. కప్పను కనుక మనం చూస్తే కప్ప నీళ్ళలో బతుకుతుంది, బయట కూడా బతుకుతుంది. కప్ప స్వభావం ఎందుకనంటే నువ్వు ఆధ్యాత్మికంగా చేపవలే సంఘములో దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యము ద్వారా ఆధ్యాత్మికంగా బలపరచబడడానికే ఇష్టపడాలి. కప్పలాగా కాసేపు నీళ్ళలో ఉంటా, కాసేపు లోకంలో ఉంటా అంటే కుదరదు. పరిశుద్ధతను కోల్పోతాం. మొదటి మెట్టుగా మనం పరిశుద్ధంగా జీవించడం. ప్రతి ద్వారా ఎందుకు అంటే పరిశుద్ధంగా, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. అందుకే పేతురయ్య గారు అంటాడు, నీ సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండు అంటాడు. అందుకే రెండవ మాట ఏంటిదంటే విరిగి నలిగిన హృదయం. ప్రియదేవ ద్వారా
విరిగి నలిగిన హృదయం ఎందుకనంటే దేవుడు ఎందుకనంటే ఎవడు దీనుడై నా సన్నిధిలో విరిగి నలిగిన హృదయం గలవాడై ఉండునో నేను వాన్నే దృష్టి ఉంచుతానని దేవుడు చెప్పాడు. అంటే చూడండి, ఎందుకు అనంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపేవాడు. అంటే దేవునికి ఏం కావాలంటే విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేసేవాడు కాదు. అహంకారులు ఏం చేస్తారంటే ప్రార్థనలో కూడా అది ఇది అన్నట్టుగానే మాట్లాడతాడు. అంటే ప్రార్థనలో తగ్గింపు ఉండదు, ప్రార్థనలో బతిమిలాడడు, తర్వాత వాళ్ళ మాటల్లో తగ్గింపు ఉండదు, వారి మాటల్లో కూడా తగ్గింపు ఉండదు, లోబడే తత్వం ఉండదు, విధేయత ఉండదు, వినయం ఉండదు. కానీ ప్రేమ ద్వారా వాళ్ళు ఏంటంటే గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చూడండి, గొర్రె ఎప్పుడు కూడా సాత్వికంగా తగ్గించుకొనే ఉంటాడు, తల దించుకొనే ఉంటాడు. అంటే దేవుని పిల్లలను కూడా మనం ఎప్పుడు కూడా ఒక విరిగి నలిగిన హృదయంతోటే దేవుణ్ణి మనము సమీపించాలి. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేసేవాడు కాదు. చూడండి, మనం యెషయా గ్రంథంలో ఒక మాట చూడవచ్చు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదువు. చూడండి, అక్కడ ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానినే దృష్టి ఉంచుతానంటాడు. అందరినీ కాదు దేవుడు విరిగాలి. ఎందుకనంటే విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు. అంటే పాపాత్మురాల స్త్రీ ఏం చేసిందంటే ఎందుకనంటే పేతురు సీమోను పోతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు యేసు ప్రభు కాళ్ళు కడుక్కునే నీళ్ళు వల్లే కానీ ఆమె విరిగి నలిగిన హృదయముతో ఏడ్చుకుంటా కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపి వినిగి ఏం చేస్తున్నా అంటే వణుకుతా ఉన్నది, భయపడతా ఉన్నది. ఆమె ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడుక్కుంటా తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడుస్తా ఉన్నది. అంటే ఆమెకి ఎంత తగ్గింపు. ఎందుకనంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ విరిగి నలిగిన హృదయముతోటి ఆ పశ్చాత్తాపముతోటి ఆ కన్నీళ్లతో ఏం చేస్తుందంటే దేవుని పాదాలు పట్టుకుంటా ఉంది. ఎందుకనంటే అనేకుల జీవితంలో వింటా అంటారు హృదయం కఠినపరిచిపోతాడు, హృదయం కఠినపరచబడతా ఉంటుంది. అంతరంగంలో ఏం చేస్తా అంటే విని విశ్వసించి విని దాన్ని అనుసరించినప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక అంగా మనం ఎదుగుతా ఉంటాము, ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుతాము. విని హృదయం కఠిన పరుచుకున్నప్పుడు ఏమవుతుందంటే హృదయాన్ని కఠినపరుచుకున్నవాడంట కీడులో పడతాడు. కొలిస్ సంఘానికి రాస్తా ఉంటాడు. ఎందుకనంటే ఆ వారి పైకాట అవిధేయులైన వారికి ఏమొస్తుందట అంటే ఉగ్రత వస్తుందట. గమనించాడు ప్రజల ద్వారా. మనం ఎందుకనంటే దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ అంటాడు. మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఒక విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలు పట్టుకోవాలి. అందుకే బైబిల్ పేతురు మనం దావీదు కనుక మనం చూస్తే దావీదు ఏం చేస్తాడంటే విరిగి నలిగిన హృదయముతోటి దేవుని ఆశిస్తాడు. ఎందుకనంటే విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుడు అలక్ష్యము చేయలేడు, నిర్లక్ష్యము చేయలేడు. మనం అనుకుంటాం కావచ్చు మనుషులు నిన్ను నిర్లక్ష్యము చేయవచ్చు, అలక్ష్యము చేయవచ్చు ఎప్పుడు నీ బాధలో ఉన్నప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు. కానీ దేవుడు ఏం చేయడు. ఎందుకు కారణం ఎందుకనంటే మనం బైబిల్లో చూడవచ్చు ఆయనే కూడా ఆయన పలుమార్లు కూడా ఎందుకు తండ్రి అయిన దేవుని మాటకి ఏం చేసిందంటే శిరస్సు వంచి ఏం చేసిందంటే బలియాగముగా తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు.
యేసు ప్రభువును కొట్టడానికి తండ్రి అయితే దేవునికి ఇష్టమైంది. అదే విధంగా ఎందుకు ఆ విధంగా నలగొట్టబడ్డాడు అంటే మనం చూడవచ్చు. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4, 5 వచనాలు చూడండి. చూడండి, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు. ఎందుకనంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతోటి దేవుణ్ణి సమీపిస్తామో నేను ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు, దేవుడు నిర్లక్ష్యం చేయడు. నువ్వు ఏ సమస్య కావచ్చు, ఏ పరిస్థితి కూడా కావచ్చు, అలక్ష్యం చేయడు దేవుడు. మొదటగా నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. రెండవది, విరిగి నలిగిన హృదయముతో మనం దేవుణ్ణి సమీపించాలి. మనకెంత ఆస్తి ఉన్నని, ఏదైనా ఉన్నని. ఎందుకనంటే ఆస్తి ముఖ్యం కాదు. ఎందుకనంటే డబ్బు ఈరోజు నీకు వస్తుంది, మరొకరికి వస్తూ ఉంటుంది. అందుకే అక్కడ దావీదు ఏమన్నాడంటే, ధనం హెచ్చించిన దాన్ని లక్ష్య పెట్టకు. ఎందుకనంటే వాని ఘనత వాని వెంట రాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, మనము విరిగి నలిగిన హృదయముతోటి మనకున్న పరిస్థితుల్లో వచ్చు, నీ కుటుంబంలో బాధల్లో వచ్చు, సమస్యల్లో వచ్చు, మనుషులు తృణీకరిస్తారు, మనుషులు అసహ్యపరుచుకుంటారు, మనుషులు నేను దూరం పెడతా ఉంటారు. కానీ నా దేవుడు నీ ముఖాన్ని నువ్వు ప్రార్థించినప్పుడు నీ ముఖాన్ని ఎప్పుడు కూడా నా ప్రభు చాటు చేయడు. ఎందుకనంటే నిన్ను ఎప్పుడు కూడా ఆయన కోల్పోవడానికి ఇష్టపడాడు అసలుకే. ఎందుకనంటే నిన్ను ఎప్పటికైనా బ్లెస్ చేయాలి, ఎప్పుడైనా నిన్ను బలపరచాలి, ఎప్పుడైనా నిన్ను స్వస్థపరచాలి, ఎప్పుడైనా నిన్ను ధైర్యపరచాలి, ఎప్పుడైనా నీకున్న అవసరాలు తీర్చాలని అనుకుంటా అంటాడు. నువ్వు బాధలు ఉన్నా కానీ బాధపడవారి యొక్క బాధను తృణీకరించేవాడు కాదు. చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం, కీర్తనలు 22వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు. నిన్ను కూడా తృణీకరించాడు దేవుడు. ఎందుకనంటే దేవుడు ఆయన నీ కొరకు ఎలాగైతే కలవరి శిలువలో విరిగి నలిగిన హృదయం నలగొట్టబడింది. ఎందుకు? నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను గాయాలు కట్టడానికి, నిన్ను బలపరచడానికి, నీకు సమాధానం కలగజేయడానికి ఆయన ఏం చేసిందంటే ఆయన కలవరి శిలువలో నలగొట్టబడి. ఎందుకనంటే మనుషులు నిన్ను తృణీకరిస్తారు. బా ఇలాంటి దానివి, పాపి అంటాడు, దొంగ అంటాడు, మోసగాడు అంటాడు. నా ప్రభు నిన్ను అలాగన్నాడు నిన్ను. ఎందుకనంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ తప్పులను క్షమిస్తాడు, నీ పాపాలను క్షమిస్తాడు, నీ పాపానికి పరిహారం ఇస్తాడు, నీ పాపం నుంచి విడిపించి పరిశుద్ధురాలుగా నీతిమంతులుగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా చేర్చుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఏమంటాడు అక్కడ? ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. ఎందుకంటే మనసులు అబ్బో ఎలాంటి టైం వచ్చిందయా అసహించుకుంటాడు. ఈమెనా ఆయననా నేను ఎలాంటి వాడో తెలుసా అని అంటాడు. కానీ నా ప్రభు ఏమాత్రం కూడా తృణీకరించేవాడు కాదు, అసహించుకునేవాడు కాదు. ఎందుకనంటే ఆయన పరమ పవిత్రుడైన, ఎందుకనంటే ఆయన విడిచిపెట్టుకోవడానికి భాగ్యాన్ని విడిచిపెట్టుకొని పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చిందంటే నిన్ను రక్షించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను కాపాడడానికి, నీ పరిస్థితుల నుంచి లేవనెత్తడానికి. హల్లెలూయా. ఆయన దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి ముఖము దాచలేదు. మనం ఎందుకంటే ఒకసారి చూడగానే ఏమంటారు అంటే అక్కడికి పోగానే అయితే అంటారు
లేడని చెప్పు, భార్యతోడో పిల్లతోడో ఆమె వస్తుంది లేడని చెప్పు అని చెప్తాను. కానీ నా ప్రభు అలా చెప్పేవాడు కాదు. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి ఎరుగుతాను. ఎందుకనంటే చిన్నప్పటి నుంచే మా తండ్రిని కోల్పోయి మా తల్లిని కోల్పోయి చిన్న ప్రాయం నుంచే ఎన్నో కష్టాలు అనుభవించుకుంటా, ఎన్నో నష్టాలు అనుభవించుకుంటా, లేమిని అనుభవించుకుంటా, పరిస్థితులను అనుభవించుకుంటా నేను వచ్చినాను. ఎందుకు అంటే అందరూ కూడా తల్లి చచ్చిపోయినా తండ్రి చచ్చిపోయినా సమాధి వరకే తప్ప తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కూడా రారు. మేమున్నాం అంటారు కానీ ఎవరు కూడా రారు. తర్వాత పరిస్థితులు వచ్చినప్పుడు అయ్యా నాకు, ఎందుకంటే కోఆపరేట్ చేసే వ్యక్తులు ఎవరు కూడా లేరు ప్రపంచం, నా దేవుడు తప్ప. హల్లెలూయా. ఎందుకనంటే నేను బాగా మోస్ట్ డ్రింకర్, సిగరెట్ ప్లేయర్, అనేక రకాలుగా నేను తాగినప్పుడు కూడా వాటి అన్నిటి నుంచి నా దేవుడే నన్ను విడిపించాడు. హల్లెలూయా. దేవుడు అనలే వీడు తాగుపోతాడు ఎందుకు వచ్చిండ్రా గుడికి అని అనలేను. ప్రజలు హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తావో, ఎందుకనంటే యేసుక్రీస్తునందు ఉన్న వారికి అక్కడ అంటాడు బైబిల్లో చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం అంటాడు యేసుకు కాబట్టి అంటాడు. కాబట్టి అంటే నువ్వు ఈ పలాంటి పరిస్థితిలో ఉండవచ్చు, నువ్వు ఒక శిక్షను అనుభవించడానికి ఉండవచ్చు. ఆ శిక్షను కొట్టివేయడానికే ఆయన కల్వరిలో శిక్షను అనుభవించాడు. హల్లెలూయా. అందుకే అక్కడ ఏమంటాడు కాబట్టి ఇప్పుడు ఆ క్రీస్తు యేసునందు చూడండి ఏంటిదంట, కాబట్టి యేసు క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. శిక్షనంతా ఆయనే భరించాడు అక్కడ. అందుకే ప్రజల అందుకే ఇక్కడ మనం కనుక చూస్తే ఆయన అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. ప్రేదేం ద్వారా మనం గనక చూస్తాంటే ఎందుకు అనంటే దేవునికి కావలసింది ఏంటిదంటే విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యము చేసే దేవుడు కాదు ఆయన. మనం బైబిల్లో చూడవచ్చు, ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం చూడవచ్చు. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఏం చేయాడట, అలక్ష్యము చేసేవాడు కాదు. చూడండి బైబిల్లో కీర్తన గ్రంథంలో మనం ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రేదేం ద్వారా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం 17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు, నిన్ను కూడా ఏ పరిస్థితుల్లో కూడా చేసే దేవుడు కాదు. హల్లెలూయా. నా యొద్దకు వచ్చుమని నేను ఏమాత్రము త్రోసివేయనన్నాడు. అందుకే ఎప్పుడే దేని ద్వారా మనం కూడా ఎందుకు అనంటే మొదట పరిశుద్ధంగా, రెండవది విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి వేడుకోవాలి. మూడో మాటగా నేను చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. ప్రేదేం ద్వారా మూడో మాట ఏంటిదంటే చూడండి, మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకడు క్షమించుడు. చప్పలు కొట్టి ప్రభుని కనపడండి. హల్లెలూయా. ఏంటిదట, ఏమంటాడంటే మనము ఏం కావాలట, ఒకని ఎడల ఒకడు దయ కలిగి. ఎందుకనంటే దేవుడు దయా దక్షిణపుడు కృపా సమృద్ధి కలిగిన వాడు. ఎందుకనంటే మనము పరిశుద్ధంగా జీవించినప్పుడు, పవిత్రంగా జీవించినప్పుడు, విరిగి నలిగిన హృదయం కలిగినప్పుడు ఏం చేస్తాడంటే దయ అనేది మన లోపల ఆటోమేటిక్ కలుగుతాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన దయ కలిగిన వాడాయన. ఈ దినంలో మనము నిర్మూలము కాకుండా ఉన్నామంటే ఆయన దయ చూపించండు. మనం చూడవచ్చు విలాప వాక్యములో దయ అనేది చాలా ప్రాముఖ్యమైనది.
విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనమా 3:25 విలాప వాక్యములు. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయ చూపేవాడు. అంటే చూడండి, తనను ఎందుకనంటే నీకు ఎలాగైతే దయ చూపుతుందో మనం ఏం కావాలంటే ఎదురువాడి ఎదురు కూడా, ఎందుకనంటే మనము దయ చూపించే వారమై ఉండాలి. అందుకే ఎందుకనంటే మీరు ఒకరి ఎడల దయగలవారై క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరిని కూడా ఒకరు క్షమించుకోండి. ఎందుకనంటే క్షమాగుణము లేకపోతే లోపల కక్షలు, పగలు, ద్వేషము, అసూయ, స్వార్థము ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే లోపల ఇముడుకొని ఉంటాయి. ఇదంతా సాతాను స్వభావం. అక్కడ పౌలు రాసినట్టు చూడండి, మనం 31వ వచనంలో కనుక చూస్తే అక్కడ ఏ విషయాలు అక్కడైతే ఎందుకు చెప్పిండో అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడతా ఉంటుంది. ఎందుకనంటే ఈ దయ లేనప్పుడు ఏమి ఉంటాయంటే చూడండి, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వీటిని విసర్జిస్తే మనము దేవుడు విసర్జించాడు. ఎందుకంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కానీ మనం ఏం కావాలంటే మనం దూషించిన వాడిని, ద్వేషించిన వాడిని, మనం గాయపరిచిన వాడిని క్షమించాలి. అంతరంగంలో పగ పెట్టుకోకూడదు, కపటం పెట్టుకోకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు. అది దైవ స్వభావం కాదు. అది దైవ స్వభావం కాదు. ఎందుకనంటే చాలా మంది కూడా ఏం చేస్తారంటే ఈ క్షమాగుణము లేకనే అపవాది ముచ్చుల్లో పడిపోయి ఏం చేస్తున్నారంటే ఏమైపోతానంటే అందరినీ శత్రువులు తయారు చేస్తాను, శత్రుత్వం పెరిగిపోతాం. ఈ పక్కింటోళ్ళతోటి గొడవే, ఆ ఇంటితో గొడవే, ఎప్పటికి కూడా సమాధానం లేని జీవితం అనేకుల జీవితం. ఎప్పుడైతే క్షమాగుణం మనం కలిగి ఉంటామో, ఎందుకనంటే మనం ఆ క్షమించే స్వభావం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఎందుకంటే సొలొమోను చెప్తాడు, ఒకరి ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడట శత్రువును సహా మిత్రుడిగా మారుస్తాడట. హల్లెలూయా. అది ఎలాంటి శత్రుత్వమైనా కానీ మిత్రుడిగా మారుతా అంటాడు. ఎందుకంటే మనం కూడా యేసయ్య ఎలాంటి గుణము కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి గుణము కలిగి ఉండాలి. అదే దైవ ప్రేమ. ఎందుకనంటే ఈనాడు అనేకమైన లోపల పెట్టుకొని మనం క్షమించకపోవడం కారణం ఎందుకనంటే పగ, ద్వేషము, ప్రతీకారం మన లోపల ఉంది. హల్లెలూయా. అందుకే ఎందుకనంటే దావీదును కూడా ఒకసారి దొరికితే ఏం చేస్తాడంటే దావీదు శత్రువును చంపడు. తన కింద సైనికుడు అన్నాడు, అయ్యా నువ్వు కనుక సెలవిస్తే ఒక దెబ్బతోటే ఏం చేస్తానంటాడు, నేను భూమికి నాటుతానంటాడు. మనం చాలామంది అయితే శత్రువు దొరకగానే సంబరాలు చేసుకుంటారు, మిఠాయిలు పంచుతాను. కానీ క్షమించే గుణము యేసు ప్రభువులో ఉన్నది. దేవుని పిల్లకు మాత్రమే ఉంటుంది, సాతాను పిల్లకు ఉండదు ఈ ఆలోచన. క్షమించే గుణం మనకు ఉండాలి. క్షమాగుణమే చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించిన ప్రకారము మీరును క్షమించని అప్పుడు క్షమించబడతారు. ప్రజలారా హల్లెలూయా. చూడండి, మన బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 2 మాటలు చెప్పేసి ముగిస్తా. 1 సమూయేలు గ్రంథం 2
కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో చెప్దాం. బహుకాలముగా నీ కృప నాయన చాలునంటివే, నీ కృప చెప్పాలి. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం. చూడండి ఏమంటారంట, ఒక్క దెబ్బకే ఏమవుతుందట, ఒక్క దెబ్బకే పరిష్కారం అవుతుందట. అంటే మనం దావీదు ఏమంటాడో మనం చూడ. ఎందుకనంటే దేవుడు ఎక్కడ కూడా ఏ వ్యక్తిని చంపమని చెప్పలే. ఈ చిన్న పిల్లవాళ్ళలో ఒక్కడు కూడా నశించుట దేవుని చిత్తము కాదు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అయితే మనము క్షమాగుణము కలిగి ఉండాలి. చదువుదామమ్మ. చంపకూడదు, ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధములకు పోయి నశించును అన్నాడు. చాలు ప్రజెంట్. అంటే దావీదుకు ఎలా ఉన్నదంటే శత్రువు దొరికితే సంబరం చేసుకునే ఆలోచన లేదు, క్షమించి వదిలే గుణం ఉన్నది. మనం కూడా శత్రువును క్షమించే గుణం మనకు ఉండాలి. ఎందుకు అని అంటే మనం చూడవచ్చు, యేసు ప్రభువుల వారు తన శిష్యులకు ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఈ మాటను మొదటగానే ఈ మాటను చెప్పాడు. ఎందుకు అని అంటే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించిన ప్రకారము మీరును క్షమించుడి అని. చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. క్షమించిన ఎడల, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించాడు. అంటే క్షమించే గుణం మనకు కావాలి. మనం దేవుని నమ్ముకున్నప్పుడు దయ, కనికరం, వాత్సల్యత రావాలి. అందుకే బ్రదర్, మొదటగా నిర్దోషమైన జీవితం జీవించుట, రెండవది విరిగి నలిగిన హృదయముతో జీవించుట, మూడవది క్షమాగుణము కలిగి జీవించుట. ప్రభు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అందరం ఒకసారి లేచి